7th, 8th, 9th మంత్ ప్రెగ్నెంట్ ఉమెన్ తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలేంటి? హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. 7th, 8th, 9th మంత్లో తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలేంటి ప్రెగ్నెంట్ ఉమెన్? ఒకటి, డెఫినెట్గా కన్సల్టేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు స్కిప్ అవ్వకూడదు. మీ యాంటీనేటల్ చెకప్స్ అనేది మీ డాక్టర్ ఎప్పుడైతే ఇస్తారో దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కిప్ చేయకూడదు. సో యాంటీనేటల్ విజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సెకండ్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్, బ్లడ్ టెస్ట్లు ఏవైతే మీ డాక్టర్ మీకు అడ్వైజ్ చేసినవి డెఫినెట్గా మీరు చేయించుకోవాలి. దీన్ని బట్టి ఎలా ఉంది మీ హిమోగ్లోబిన్ లెవెల్స్, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇతరత్ర అనేది మనం ముందే గమనించుకుని మెడికేషన్ అనేది స్టార్ట్ చేసి లేదా ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడవది, మెడికేషన్ ఏదైతే మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో లైక్ ఐరన్, బి కాంప్లెక్స్, కాల్షియం సప్లిమెంటేషన్స్ అనేది అస్సలు మిస్ చేయకూడదు. ప్లస్ ఫర్దర్గా ఏమైనా మెడికేషన్స్ మీకు ప్రత్యేకంగా మీ మెడికల్ కండిషన్ బట్టి ఏమన్నా అడ్వైస్ చేస్తే డెఫినెట్గా మీరు అవి తీసుకోవాలి. నాలుగవది వచ్చేసరికి ఫుడ్ విషయంలో ఈ టైంలో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ది సేమ్ టైం బేబీ అనేది ర్యాపిడ్గా గ్రో అవుతుంది కాబట్టి క్యాలరీస్ అనేది మీరు డెఫినెట్గా కొంతవరకు ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. సో మీల్ యొక్క క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ద మీల్ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐదోది వచ్చేసరికి స్లీప్ ప్యాటర్న్స్ కూడా మీరు డెఫినెట్గా 8 hours ఆఫ్ స్లీప్ అనేది పర్ డేలో ఉండాలి. ప్లస్ స్లీపింగ్ పొజిషన్ కూడా లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో మీరు పడుకోవటం వల్ల ఏంటంటే బేబీ యొక్క రక్త ప్రసరణ మీద ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఆరోది వచ్చేసరికి గ్రోత్ స్కాన్స్. సో డెఫినెట్గా మీ యొక్క బేబీ యొక్క గ్రోత్ నార్మల్గా ఉందా లేదా అనేది డెఫినెట్గా మీకు గ్రోత్ స్కాన్ ఒకటి 7th or 8th మంత్ స్టార్టింగ్లో కానీ 8th మంత్ ఎండింగ్లో డెఫినెట్గా మీరు ఆ స్కాన్ చేయించుకోవటం వల్ల బేబీ గ్రోత్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది, లోపల ఉమ్మనీరు ఎలా ఉన్నది అనేది ముందే చూసుకోవటం వల్ల అలర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లైకర్ ఏమైనా తగ్గుతున్నా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి మెడికేషన్ కానీ ప్యాకెట్స్ కానీ కొన్ని రకాల సప్లిమెంటేషన్ తీసుకోవటం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అలాగే బేబీ గ్రోత్ ఎలా ఉందో స్కాన్స్లో దాన్ని బట్టి మెడికేషన్ కొంతవరకు యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఎర్లీగానే బేబీ యొక్క ఐయుజిఆర్కి ఏమన్నా కారణాలు ఉంటే ముందే తెలుసుకుని దాన్ని బట్టి ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేయించుకుని అలాగే ఒక్కోసారి అవసరమైతే ఎర్లీగానే అడ్మిట్ అయ్యి డెలివరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి, కంపల్సరీగా మళ్ళీ మీ బ్లడ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో మీరు చెక్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఏమన్నా తగ్గుతున్నా ఇమీడియట్గా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐరన్ సప్లిమెంటేషన్స్ ఇంక్రీజ్ చేయడం లేదా రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్ బట్టి మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఐవి ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల కూడా కొంతవరకు ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఇబ్బంది అవ్వదు. బట్ స్టిల్ టైం తక్కువ ఉంది అని అంటే డెలివరీ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద పరిగణించి ఒక హయ్యర్ సెంటర్లో డెలివరీని మీరు ప్లాన్ చేసుకోవటం వల్ల అంతా టీం ఉంటుంది కాబట్టి మదర్కి బేబీకి కూడా ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. అట్ ద సేమ్ టైం ఎనీమియాతో ఉన్న మీరు డెఫినెట్గా టైం ఉంటుంది కాబట్టి బ్లడ్ ఏదైతే ఉందో ముందే రిజర్వ్ చేసుకోవటం వల్ల మదర్కి బేబీకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఒక మంచి హాస్పిటల్లో కానీ ఒక ఇన్స్టిట్యూట్లో కానీ ఒక మంచి అన్ని యొక్క ఎక్విప్మెంట్స్ ఉన్న హాస్పిటల్లో మీరు ప్లాన్ చేసుకోవటం వల్ల ఏంటంటే బేబీకి ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం మదర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం పర్సనల్ హైజీన్ అనేది డెఫినెట్గా ఈ టైంలో మెయింటైన్ చేయాలి. సో ఈ టైంలో కొంతవరకు అన్నెసెసరీ ఏవైతే ట్రావెలింగ్స్ అనేది ఇంపార్టెంట్ అయితే తప్ప ఎక్కువ
ట్రావెలింగ్స్ని మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో అట్ ద సేమ్ టైం డెఫినెట్గా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క బేబీ మూమెంట్స్ని తప్పనిసరిగా 7వ నెల నుంచి కౌంట్ చేసుకోవాలి. అది డైలీ కౌంట్ చేసుకోవాలన్నమాట. డైలీ అట్లీస్ట్ మినిమం 10 మూమెంట్స్ ఉండాలి. 10 బేబీ కిక్స్ అనేది మీరు గమనించుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఆల్మోస్ట్ 10 కిక్ మూమెంట్స్ అనేది మీరు గమనించుకోవాలి. ఏమాత్రం మూమెంట్స్ అనేవి తగ్గుతున్నా దాన్ని మీరు అశ్రద్ధ చేయొద్దు. ఇమీడియట్గా మీ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. ఇంకా ఏమన్నా బ్లీడింగ్ అవుతున్నా, యూరిన్లో ఏమన్నా మంటగా ఉన్నా, తెలియకండే యూరిన్ లాగా ఏమన్నా బయటకు వచ్చేస్తున్నా, డిశ్చార్జ్ అవుతున్నా దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమీడియట్గా మీ ఆబ్స్టెట్రిషియన్ మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు ఎగ్జామిన్ చేసి అది నార్మలా అబ్నార్మలా అని డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా డెఫినెట్గా మీరు రాజమండ్రి బ్రాంచ్ నన్ను వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.